స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్ క్రీమ్ రెండు మంచి ప్రోడక్ట్స్ అండి. కానీ మీరు ఒకటే కొనాలి అంటే ఈ రెండు ప్రోడక్ట్స్లో తేడా ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. హలో, నా పేరు సంధ్య అండి. నాకు తెలుగులో వీడియో చేయాలంటే చాలా ఇష్టం, అదేనండి నా లాంగ్వేజ్. కానీ నా తెలుగు అంత బాగా లేదండి, అప్పుడప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సారీ అండి, ముందే చెప్పేస్తున్నాను. కానీ కొన్ని రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని నమ్మకంతో చేస్తున్నాను. ఎసెన్స్లో 96% స్నేల్ మ్యూసిన్ ఉందండి, క్రీమ్లో 92% స్నేల్ మ్యూసిన్, 4% డిఫరెన్స్. కానీ ఇప్పుడే మీ డిసిషన్ తీయొద్దండి, ఎందుకంటే ఇంకా కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. అవన్నీ నేను మీకు మెల్లగా చెప్తాను. అది చెప్పే ముందు స్నేల్ మ్యూసిన్ అంటే ఏంటో మీకు త్వరగా ఒక క్విక్గా చెప్తానండి. స్నేల్ మ్యూసిన్ వచ్చి, స్నేల్స్ని మీరు చూసారంటే ఎప్పుడు చాలా కష్టమైన సర్ఫేసెస్, హార్డ్ సర్ఫేసెస్లో, రఫ్ సర్ఫేసెస్లో అక్కడ స్టోన్స్ ఉంటాయి, మడ్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. ఆ సర్ఫేస్లో అంతా ఈ స్నేల్స్ ఇలా మూవ్ అవుతూనే ఉంటాయి. కానీ మనం అలా మూవ్ అయ్యామంటే మన స్కిన్ అంతా పాడైపోతుంది కదండి. కానీ స్నేల్స్కి అలాంటివి ఏం జరగవు, ఎందుకంటే అది అలా మూవ్ అయినప్పుడు, అది మూవ్ అవుతూ ఒక మ్యూసిన్ అని ఒక స్టిక్కీ సబ్స్టెన్స్ని సిక్రీట్ చేస్తుంది, అలా వదులుతూ ఉంటుంది. అలా ఆ సిక్రీట్ చేసినప్పుడు ఆ సబ్స్టెన్స్ వచ్చి దాని స్కిన్ మీద రబ్బై స్కిన్ని బాగా చేసేస్తుంది, అంతే. ఆ స్క్రాచెస్ స్కిన్ మీద ఏమున్నా కూడా అవంతా పోయేస్తాయి. అందుకే ఆ స్నేల్ మ్యూసిన్ అంత పవర్ఫుల్ అని మనుషులు రియలైజ్ చేసి మన స్కిన్కి కూడా రాసుకుంటే మన స్కిన్ కూడా చాలా బాగా అన్నీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరిపోతుంది కదా అనే ఒక దీంతో మనం స్నేల్ మ్యూసిన్ని మన స్కిన్కి యూస్ చేస్తున్నాం. డెఫినెట్గా కానీ స్నేల్స్కి ఎంత బాగా అది రియాక్ట్ అవుతుందో అంత బాగా మన హ్యూమన్ స్కిన్లో రియాక్ట్ అవ్వదండి. కానీ అది ఎంత పవర్ఫుల్ సబ్స్టెన్స్ అంటే అందులో చాలా మంచి 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 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అవన్నీ స్నేల్కి హెల్ప్ చేసేంత హెల్ప్ చేయకపోయినా ఏదో కొంచెం హెల్ప్ చేస్తేనే అది మనకు చాలా హెల్ప్ లాగా ఉంటుంది, ఎందుకంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండి. ఈ స్నేల్ మ్యూసిన్ ఇంగ్రీడియంట్స్ మన స్కిన్కి మెయిన్గా ఏం చేస్తుందంటే హైడ్రేషన్, అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తుందండి స్కిన్లో. హైడ్రేటెడ్గా స్కిన్ ఉన్నప్పుడే స్కిన్ బాగా ప్లంప్గా గ్లో అవుతూ బాగుంటుంది కనిపించడానికి, లేదా మన స్కిన్ హెల్త్ అంత బాగుంటుంది. తర్వాత ఇంకోటి వచ్చి ఇంపార్టెంట్గా మన స్కిన్లో ఏదైనా రెడ్నెస్ ఉన్నా, ఇరిటేషన్ ఉన్నా అవన్నీ చాలా తక్కువ చేసేస్తుంది మన స్కిన్లో అండి. ఎప్పుడు బికాస్ స్కిన్ సన్ యూవీ రేస్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి, లేదా పొల్యూషన్ ద్వారా, లేదా ఏదైనా అలర్జీ థింగ్స్ ఉంటాయి కదండి ఎన్వైరన్మెంట్లో, అవన్నీ మన స్కిన్కి కాన్స్టెంట్గా ఏదో ఒక ఇరిటేషన్ కాజ్ చేస్తుంది. దాని తర్వాత మనకి ఏదైనా యాక్నీ ఉన్నా, పింపుల్స్ ఉన్నా, ఏదో ఒక చిన్న మార్క్ అయినా, స్క్రాచ్ అయినా, మేబీ మనం థ్రెడ్డింగ్ చేసాము, వ్యాక్సింగ్ చేసాము, అప్పుడంతా స్కిన్ బాగా ఇన్ఫ్లేమ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మనకి ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ అంతా కనిపించదు, మోస్ట్ ఆఫ్ ద టైం అండి చాలాసార్లు అసలు మనకు కనిపించని దాని వలన మనం అట్లా మన స్కిన్ అంతా బాగానే ఉంది అనుకుంటాం. కానీ స్కిన్ వచ్చి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇలా రెడ్నెస్ అండ్ ఇరిటేషన్ అవుతూనే ఉంటుందండి స్కిన్కి. అది ఎందుకు చెప్తున్నానంటే ఈ రెడ్నెస్ అండ్ ఇరిటేషనే కొన్ని రోజుల తర్వాత డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్గా మారిపోతుందండి. అందుకే మనం రెడ్నెస్ని, ఇన్ఫ్లమేషన్ని రెగ్యులర్గా తక్కువ చేస్తూనే ఉండాలి. అందుకే మన స్కిన్ రొటీన్లో ప్రతిరోజు ఒక్క ప్రోడక్ట్ అన్నా ఇందులో మంచి ఈ రెడ్నెస్ని తక్కువ చేసే ఇంగ్రీడియంట్స్ ఉండే ప్రోడక్ట్ని మనం డెఫినెట్గా కంపల్సరీగా యూజ్ చేయాలండి. సో అలాంటి ఇంగ్రీడియంట్స్ స్నేల్ మ్యూసిన్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చి స్నేల్ మ్యూసిన్, స్నేల్స్కి చూడండి చాలా స్క్రాచెస్ వచ్చేస్తుంటాయి, ఊండ్స్, దెబ్బలు తగులుతూ ఉంటాయి, అవన్నీ పోతున్నాయి కదండి. అదే హీలింగ్ ప్రాపర్టీ అంటారు. ఆ హీలింగ్ ప్రాపర్టీ ద్వారా మన స్కిన్లో కూడా ఏదైనా చిన్న స్క్రాచ్ ఏదైనా అయి ఉన్నా అది కూడా తక్కువ చేసేస్తుంది. కానీ ఇంపార్టెంట్ అండి, నేను ఏదో పెద్ద కట్స్ లేదా సర్జికల్ వూండ్స్ అలాంటివంతా చెప్పట్లేదండి. ఏదో చిన్న స్క్రాచ్, ఇక్కడ వ్యాక్సింగ్ చేసేసి థ్రెడ్డింగ్ చేసినప్పుడు ఒక చిన్న స్క్రాచ్ వచ్చి ఉంటుంది చూడండి, అలాంటివి. అదేదో చిన్నది మనం ఎప్పుడు వదిలేకోదండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంగ్రీడియంట్స్, ఈ రెడ్నెస్ని తక్కువ చేసే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే అది రేపు మీకు పిగ్మెంటేషన్ లాగా మారదండి, అన్ఈవెన్ స్కిన్ టోన్ లాగా మారదు. అదే. సో ఇవి 3 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అండి స్నేల్ మ్యూసిన్లో. నెక్స్ట్ డిఫరెన్స్ ఈ కొసారెక్స్ క్రీమ్కి ఎసెన్స్కి వచ్చి అది ఎలా మనకి తాకినప్పుడు ఎలా ఫీల్ అవుతుందండి. క్రీమ్కి వచ్చి కొంచెం నిండా స్లైమీ టెక్స్చర్ ఉంటుందండి, ఇలా పొడుగ్గా అట్లా లాగేసినట్టుగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా. అది కొందరికి నచ్చకపోవచ్చు.
మూతిలో అప్లై చేసిన తర్వాత అలా ఏం ఫీల్ అవ్వదండి. నేను కూడా చాలాసార్లు యూజ్ చేశాను. కానీ అది డబ్బా నుంచి తీసినప్పుడు చాలామందికి ఆ టెక్స్చర్ నచ్చకపోవచ్చు. సో అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. 2 ప్రోడక్ట్స్లో అండి ఇంకో 2 మంచి ఇంగ్రీడియంట్స్ ఉందండి. ప్యాంథనాల్, సోడియం హైలూరోనేట్. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్కి బాగా హైడ్రేషన్, వాటర్ యాడ్ చేస్తుందండి. సో స్నేల్ మ్యూసినే మనకి హైడ్రేషన్ యాడ్ చేస్తుంది. ఇలా అడిషనల్ దాని తప్ప ఇంకా వేరంతా ఇంగ్రీడియంట్స్ ప్యాంథనాల్, సోడియం హైలూరోనేట్ అవి కూడా మంచి హైడ్రేషన్ యాడ్ చేస్తుంది. ఇంకో ఇంగ్రీడియంట్ ఉందండి ఆలెంటాయిన్. ఈ ఆలెంటాయిన్ వచ్చి మన స్కిన్లో ఉన్న ఏదైనా ఇరిటేషన్ని అదంతా కూడా తక్కువ చేసేస్తుంది. ప్యాంథనాల్ వాటర్ యాడ్ చేస్తుంది, హైడ్రేషన్ యాడ్ చేస్తుంది, స్కిన్లో ఉన్న ఇరిటేషన్ని కూడా తక్కువ చేసేస్తుంది. సో చూడండి ఎలా మనం స్నేల్ మ్యూసిన్లోనే కంప్లీట్గా డిపెండ్ అవ్వలేదు కోసారెక్స్. స్నేల్ మ్యూసిన్ ఉంది, తర్వాత ఇవన్నీ మంచి మంచి ఇంగ్రీడియంట్స్ కూడా రెండిట్లో, క్రీమ్లోను ఎసెన్స్లోను రెండిట్లోనూ వేశారండి. ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఒక తేడా, క్రీమ్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అవి హైడ్రేషన్ని రీటైన్ చేస్తుందండి. అంటే ఇప్పుడు చూడండి హైడ్రేషన్ని స్కిన్కి యాడ్ చేస్తాం, తర్వాత ఆ హైడ్రేషన్ మీద ఒక లేయర్ లాగా ఏదన్నా ఒక ఇంగ్రీడియంట్ వేయాలండి, లేదా ఆ హైడ్రేషన్ మళ్ళా ఎవాపరేట్ అయిపోయి అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతుందండి. సో క్రీమ్ ఎప్పుడు మనం స్కిన్ చేసినప్పుడు మాయిశ్చరైజర్, క్రీమ్ అవి కొంచెం థిక్గా ఉంటాయి కదండి, అందుకనే అవి లాస్ట్ ప్రోడక్ట్ వేస్తాం. అది అలాగా ఒక సీల్ లాగా చేసేసి ఉన్న హైడ్రేషన్ అంతా స్కిన్ మీదనే పెడుతుంది. కానీ ఎసెన్స్లో అలా హైడ్రేషన్ని పెట్టే ఇంగ్రీడియంట్స్ లేదు. అది పర్వాలేదు, ఎందుకంటే ఎసెన్స్ మనం వేసినప్పుడు ఎసెన్స్ వేసేసి తర్వాత ఆపేయం. బికాస్ ఎసెన్స్ మీద మనం వేరేదన్నా మాయిశ్చరైజరో లేదా సీరమో ఏదో ఒకటి వేస్తాం. సో ఎసెన్స్లో అందుకే ఇలా హైడ్రేషన్ని అలాగే పెట్టే ఒక క్యాప్సూల్ లాంటి ఇంగ్రీడియంట్ అలాంటివి ఏమీ లేదు. అలాంటి లేకపోయినా కూడా పర్వాలేదు, బికాస్ ఎసెన్స్లో అలాంటిది ఉండని అవసరం లేదు. కానీ క్రీమ్లో ఉండాలి, అది కోసారెక్స్ క్రీమ్లో ఉందండి. ఇప్పుడు మెయిన్ తేడా ఏంటంటే అండి, స్నేల్ మ్యూసిన్ వచ్చి మనకు హెల్ప్ఫుల్ ఎలా హెల్ప్ చేస్తుందో చెప్పాను కదండి. దాంతోపాటు ఇంకో పెద్ద హెల్ప్ ఏం చేస్తుందంటే, మీ స్నేల్ మ్యూసిన్ రాసినప్పుడు దాని మీద ఏదైనా ఒక సీరమో మాయిశ్చరైజరో ఏదో ఒకటి వేసారనుకోండి, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ని స్కిన్ లోపల త్వరగా పోయేలాగా స్నేల్ మ్యూసిన్ చేస్తుందండి. దానే డెలివరబిలిటీ ఎన్హాన్స్మెంట్ అంటారు. డెలివరబిలిటీ ఎన్హాన్స్మెంట్ అది స్నేల్ మ్యూసిన్లో చాలా పవర్ఫుల్ ప్రాపర్టీ అండి. ఇప్పుడు మీరు ఎసెన్స్ యూజ్ చేశారంటే ఎసెన్స్ వేసేసి ఎసెన్స్ మీద ఐదర్ ఒక సీరం అన్నా వేస్తారు, లేదా సీరం లేదంటే ఎసెన్స్ మీద ఒక మాయిశ్చరైజర్, క్రీమో వేస్తారు. అవంతా అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అంతా స్కిన్ లోపల బాగా ట్రావెల్ చేసేలాగా ఈ స్నేల్ మ్యూసిన్ చేస్తుంది. కానీ క్రీమ్ని మీరు చూసారంటే క్రీమ్ ఒక థిక్గా టెక్స్చర్ ఉన్నందువలన దాని మీద మీరు ఏం వేయరు. సో క్రీమ్ లాస్ట్ ప్రోడక్ట్ అండి మీరు స్కిన్ మీద యూజ్ చేసేది. దాని మీద అట్ ద మోస్ట్ సన్ స్క్రీన్ వేస్తారు మార్నింగ్ టైంలో యూజ్ చేస్తే. కానీ సన్ స్క్రీన్లో స్కిన్ లోపల పోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు. సో ఈ క్రీమ్లో స్నేల్ మ్యూసిన్ బెనిఫిట్ ఏదైతే ఆ డెలివరబిలిటీ ఎన్హాన్స్మెంట్ లోపల పంపించే ఇంగ్రీడియంట్స్ని పంపించే ఆ శక్తి ఉందో అది యూస్ అవ్వట్లేదు కదండి, బికాస్ క్రీమ్ మీద మీరు ఇంకేం పెద్దగా వేయట్లేదు. అందుకే నాకు ఈ స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్ క్రీమ్తో కంపేర్ చేస్తే నచ్చుతుందండి. కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దు, క్రీమ్ కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి. కానీ ఇవి రెండింటిని నేను కంపేర్ చేయాలంటే నాకు ఎసెన్స్ పట్టిందండి క్రీమ్ కన్నా. అదే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో నచ్చింటే డెఫినెట్గా మీరు నాకు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.